హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నానా? నేను మీ శారదాని. ఒక చిన్న స్టోరీ ఫ్రెండ్స్. ఏందనంటే ఆ, మామూలుగా ఒక అతను ఉంటాడనమాట. బాగా సంపాదించుకుంటూ ఉంటాడు. చిన్న వయసే ఉద్యోగం చేసుకుంటాడు, బాగుంటాడు అనమాట. అతను బాగా సంపాదించుకుంటున్నా కూడా చాలా పెద్ద పిసినారి. ఎంత పిసినారి అనంటే ఆ జాబు పోయేటప్పుడు కూడా గుడ్డలు ఇస్త్రీ చేసుకునే దానికి కూడా మనసు ఒప్పదనమాట. ఇస్త్రీ పెట్టుకుంటే డబ్బులు అవుతాయి అని. కనీసము పక్కన వేసుకునే బెడ్షీట్లు కూడా అదే బాగా పీచు పీచు అయినా కూడా అవే వాడుతుంటాడు అనమాట. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు డైరెక్ట్గా వచ్చి యముడు తలుపు కొట్టాడు. తలుపు తీస్తారు. ఎవరు అని చెప్పానంటే నేను యముడిని అని అన్నాడు. సరే రా పోదాము అని చెప్పి నేను చెప్తాడనమాట. ఎక్కడికి అని చెప్పానంటే నీ ప్రాణం పోతుంది, పోయింది, నాతో కూడా రా అని చెప్పని అంటాడు. అప్పుడు ఈ పిసినారి ఉన్న డబ్బులంతా మూటలు కట్టి పెట్టుంటాడు కదా, ఆ మూటలు తీసుకొని నాకు కొద్దిగా ఆవుసి అని చెప్పని చెప్పాడు. కుదరదు అని చెప్పని అన్నాడు. లేదు నా ఏందంటే ఇంకా కూడా కావాలంటే నీకు డబ్బులు ఇస్తాను, నాకు ఆవుసి అని చెప్పని అన్నాడు. యముడు కుదరదు అని అన్నాడు. సరే ఒక్క నిమిషం నాకు టైం ఇయ్యాను అని అన్నాడు. సరే అని అన్నాడు. ఒక కాగితంలో రాశాడు ఫ్రెండ్స్. ఏమని చెప్పానంటే జీవితాన్ని అనుభవించండి, డబ్బులు డబ్బులు అని చెప్పని వెనకపడొద్దు అని చెప్పి ఆ మూటలంతా ఏందానంటే ఇవి ఎవరు దొరికితే వాళ్ళు అనుభవించండి అని చెప్పానని ఆ మూటలంతా ఎత్తేందానని చెప్పానంటే గాలికి వేసేసాడు ఫ్రెండ్స్. ఆ గాలిలో ఏందానని చెప్పానంటే ఈ కాగితం కూడా, రాసిన కాగితం కూడా ఏందానంటే కింద వేసాడు అనమాట. వాళ్ళు దొరికిన వాళ్ళు ఏందానని చెప్పారంటే ఆ డబ్బులు తీసుకొని అంతే ఫ్రెండ్స్. ఏందానంటే ఎవరికి ప్రాప్తో ఎవరు తింటే ఇప్పుడు అతను దాచిపెట్టాడు, కానీ తినింది వేరే వాళ్ళు, అతను అనుభవించలేకపోయాడు. అందుకే ఫ్రెండ్స్ ఏందానంటే ఎక్కువగా కాకపోయినా కొద్దిగా అయినా కూడా ఏందానంటే ₹1 మనం సంపాదించుకున్నప్పుడు పావలా వెనకేసుకోబెట్టుకొని ముక్కాలు ఏందానంటే ఆ పావలా ఎందుకు వెనకేసుకోవాలనంటే రేపు అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వరు ఫ్రెండ్స్. అందుకని పావలా వెనకేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే.